హలో ఆల్. నేను భూలక్ష్మి. ఈరోజు మనం స్ప్లీన్ గురించి మాట్లాడుకుందాం. స్ప్లీన్ అంటే శ్మశాన వాటిక అంటారు. ఏదో బాబోయ్ శ్మశాన వాటిక అంటే ఏదో అనుకునేరు. నిజంగా మన శరీరంలో కూడా ఒక డ్రైన్ అవుట్, కణజాలము డ్రైన్ అవుట్ అయ్యే శ్మశాన వాటిక. కేవలం 1, 2 ఈ కళ్ళల్లో పూసి ఈ వేస్టేజ్ అని కాకుండా స్ప్లీన్ కూడా మనకి ఎంతో రోల్ ప్లే చేస్తారు. కణజాలం అనేది మనకి చాలా అవసరం. ప్రతి ఒక్క మనకి 207 గడుపుల్లో మనకి ఏంటి ఈ గడుపు ఈక్వల్ టు ఒక బావి అనుకుంటే, ప్రతి సెకండ్ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. ప్లస్ వాతం కూడా. అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మీన్‌వైల్ వాతము కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అయితే ఈ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ వచ్చి 48 అవర్స్. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈ 48 అవర్స్ ఇవేం చేస్తాయంటే, ఆక్సిజన్ తీసుకొని తెల్ల రక్త కణాలు ఏమో ప్రొటెక్షన్‌కి ఉంటది. ఈ రెడ్ రక్త కణాలు ఏం చేస్తాయంటే, ఆక్సిజన్ తీసుకొని శరీరం అంతా వెళ్ళేసి అక్కడ ఆర్గాన్స్‌కి ఇచ్చి వాటిని ఎనర్జైజ్డ్ చేస్తాయి. అవి ఒక బొగ్గులనుకోండి, ఆ బొగ్గులు ఏమవుతది ఎర్రగా మండి హీట్ ఇచ్చి, ఎనర్జీ ఇచ్చి బూడిదగా కన్వర్ట్ అయిపోతది గదా! అదే మాదిరిగా సేమ్ సినారియో మన తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి, ఆక్సిజన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి, అక్కడ అందించిన తర్వాత అవి చనిపోయిన కణజాలము తిరిగి మళ్ళీ ఏమవుతది, కిందికి డ్రైన్ అవుట్ అయిపోయి ప్లీహం ద్వారా బయటికెళ్ళిపోతాయి. అది భగవంతుడి యొక్క మెకానిజం. దేవుడు చాలా దయాసాగరుడండి. ఎన్ని రకాలు పెట్టాడో. దానికి ఎవరి లోపల దానికి క్లెన్సింగ్ చేసుకుంటారు. 1, 2 అశ్విని దేవతలు క్లెన్సింగ్ చేస్తాయి. థాంక్స్ చెప్పాలా. మనకేం తెలీదు. మన ఎనకాతల ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఏదో మొత్తం పొడి చేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం. మనం ఏమీ చేయట్లా. చేసేదంతా భగవంతుడు. తినడం మాత్రం తెలుస్తుంది. ఆ తినే ఫుడ్ ఇచ్చేది కూడా భగవంతుడే గదా! ఆ ఫుడ్‌ని కూడా మనం తిన్న తర్వాత అరిగించుకునేది, దాన్ని క్లెన్సింగ్ చేసేది, తిరిగి రేపు పొద్దుటికి మళ్ళీ రెడీ టు వర్క్. అదంతా గూడా లోపలంతా మన ఆర్గాన్స్ చేస్తూ ఉంటాయి. వాటికి కూడా మనం థాంక్స్ చెప్పుకోవాల. 70, 80 సంవత్సరాలు మరి అవి నిరంతరాయంగా 24/7 పనిచేస్తున్నాయి గదా! సరే. ఈ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు గూడా స్ప్లీన్‌లో ప్రాపర్‌గా వెళ్తూ ఉంటే ఏమవుతదంటే, శరీరం గూడా మెటబాలిక్ రేటు పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట.